అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఇండియా పోదామా, ఎప్పుడెప్పుడు ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ చేత చేయించుకొని తిందామా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఒక 5 months వెకేషన్ దొరికిందంటే వదులుకుంటారా? అస్సలు వదులుకోరు ఎవరు కూడా. సో నేనైతే 1 కాదు 2 కాదు 5 నెలలు వెకేషన్ తీసుకొని వచ్చి మా పేరెంట్స్తో ఉన్నాను, వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. అండ్ ట్రిప్కి వెళ్ళిన వాళ్ళతోనే వెళ్ళాను అండ్ రిమైనింగ్ టైం కూడా వాళ్ళతోనే ఉన్నాను అనమాట. సో నో అదర్ ప్లాన్స్ ఫర్ మీ దిస్ టైం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ 5 months ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు అనమాట. సో ఈ 5 monthsలో నవ్వుకున్నాం, ఏడ్చాము, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, అర్పించుకున్నాం. సో ఇట్స్ ఆల్ మిక్చర్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. చాలా బాగా అనిపించింది. బట్ వెకేషన్ అయిపోయినాక అగైన్ వీ నీడ్ టు కమ్ బ్యాక్. సో ఐ మేడ్ మై సెల్ఫ్ టు కమ్ బ్యాక్ టు జర్మనీ. ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నమాట. సో ఇంక వస్తున్నామంటే ప్రిపరేషన్స్ అయితే ఉంటుంది కదా. పేరెంట్స్ ఏమో మనతో రాలేరు. అండ్ పాపం అక్కడికి వెళ్ళినాక వాళ్ళ కూతురు కొడుకులు ఏం తింటారో వాళ్ళకి పడ్డ టెన్షన్ ఇంకెవరు పడరనమాట. సో ఇలా కొన్ని వస్తువులు అయితే చేసిస్తారు, తీసుకొని వెళ్ళు అని. వద్దు అన్నా కూడా తీసేసుకొని వస్తారు. అండ్ ఐఎమ్ నాట్ ఏ స్వీట్ పర్సన్. అది నన్ను కాపాడింది. లేకపోతే మా అమ్మ మన ఆంధ్రలో ఉండే స్వీట్స్ మొత్తం లిస్ట్ పెట్టింది. సో నేను ఒకటి కూడా తిన్నా కాబట్టి వద్దని చెప్పాను. కొంచెం స్నాక్స్ అయితే చేపించుకున్నాను. అండ్ మెయిన్గా కరివేపాకు ఉండదు కాబట్టి ఇక్కడ యూఎస్ఏలో అయితే దొరుకుతుంది, ఇక్కడ నాకు ఎక్కడ చూసినా కనపడలేదు. సో అందుకోసమే డ్రై చేసుకొని తీసుకొస్తున్నాను. సో ఇది నేను వచ్చే ముందు చేసుకున్న ప్రిపరేషన్ అనమాట. సో ఐ వాజ్ సో హ్యాపీ.